హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు T2B Live. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ ఎన్టీఆర్ కథానాయకుడు బాక్సాఫీస్ దగ్గర 2 వారాల తర్వాత ఆల్మోస్ట్ క్లోజింగ్ స్టేజ్ కు వచ్చేయగా సినిమా కలెక్షన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేకపోవడంతో తెలుగు సినిమా చరిత్రలోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచే విధంగా ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా కలెక్షన్స్ ఉన్నాయని చెప్పవచ్చు. సినిమాను టోటల్ వరల్డ్ వైడ్ గా 70.5 కోట్లకు అమ్మగా 71.5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు కలెక్షనల్ ప్రకారం చూసుకుంటే 20.1 కోటి లోపు వసూలను మాత్రమే రాబట్టడంతో టోటల్ రన్ లో ఈ సినిమా మరో 20-30 లక్షల వరకు కలెక్షన్లను అందుకున్న ఆశ్చర్యమే అంటున్నారు ట్రేడ్ వర్గాలు. దాంతో సినిమా బాక్సాఫీస్ దగ్గర టోటల్ గా 50 కోట్ల రేంజ్ లో నష్టాలను మిగిలించి చారిత్రక డిజాస్టర్ గా మిగిలిపోనుంది. టాలీవుడ్ చరిత్రలో 50 కోట్లకు పైగా నష్టాలను అందుకున్న సినిమాలలో ఒకటిగా నిలిచిన ఈ సినిమా బాలకృష్ణ కెరీర్ లోనే ఆల్ టైమ్ బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచిన ఇతర సినిమాలను కూడా మించిపోయే విధంగా ఈ సినిమా డిజాస్టర్ గా నిలవడం విచారకరమనే చెప్పాలి. బాక్సాఫీస్ దగ్గర మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే బెటర్ రేటింగ్ తో రిలీజ్ అయిన ఈ సినిమా మినిమం 3 స్టార్ రేటింగ్ తో పాజిటివ్ టాక్ తో రిలీజ్ అయినా కానీ ఈ రేంజ్ లో నిరాశపరచడానికి కారణాలు తెలియరాలేదు. బాక్సాఫీస్ దగ్గర సినిమా ప్రదర్శనను గమనిస్తే సంక్రాంతి సెలవులలో కూడా పెద్దగా గ్రోత్ ను సాధించలేకపోయిన ఈ సినిమా ఫైనల్ గా 50 కోట్ల రేంజ్ నష్టాలను మిగిలించి చారిత్రక డిజాస్టర్స్ లో ఒకటిగా నిలుస్తున్న కారణంగా సినిమా రెండో పార్ట్ ను టోటల్ గా ఓవర్సీస్ లో అలాగే 2 తెలుగు రాష్ట్రాల్లో మొదటి పార్ట్ కు వచ్చిన నష్టాలకు కాన్ఫెన్సేషన్ గా ఫ్రీగా ఇవ్వాలని నిర్మాతలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓవర్సీస్ అగ్రిమెంట్స్ కంప్లీట్ అవ్వగా 2 తెలుగు రాష్ట్రాల అగ్రిమెంట్స్ త్వరలోనే కంప్లీట్ కానున్నాయి. దాంతో రెండో పార్ట్ సాధించే కలెక్షన్ల లెక్కలను బట్టి ఈ సినిమా ఓవరాల్ గా లాభాల బాట పడుతుందా నష్టాల బాట పడుతుందనేది తెలియనుంది. ఇప్పుడు 2 పార్ట్లకు కలిపి ఓవరాల్ బిజినెస్ 70 కోట్ల రేంజ్ లో ఉంటున్న కారణంగా మొదటి పార్ట్ 20 కోట్ల రేంజ్ కలెక్షన్లను ఇప్పటికే రాబట్టడంతో రెండో పార్ట్ 50 కోట్లకు పైగా వసూలను రాబట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. మరి బాక్సాఫీస్ దగ్గర రెండో పార్ట్ ఎలాంటి కలెక్షన్లను సాధిస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.